ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎలా ఉంది సార్ హైదరాబాద్లో? నేను అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఓపెన్ ప్లాట్సే చెప్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. నేను 2013లో దమ్మాయిగూడలో నేను ఇల్లు తీసుకున్నానండి. అది 150 గజాలు 25 lakhs అండి. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌసే, ఒక బిల్డర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశాడు. 25 lakhs పెట్టేసేసి నేను 150 గజాలు తీసుకున్నాను. ఆ ఇల్లు తీసుకునేటప్పుడు ఏంటంటే కోర్స్ ఇల్లు ఉండాలి, ఉండొద్దని చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఎక్కువ మందికి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఇల్లు ఉండాలి అనేది, ఒక ఇల్లు ఉండనివ్వండి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అదే రోజు 2013లోనే దమ్మాయిగూడలో 6,000 రూపాయలు గజం అన్నది. నేను ఒక 150 గజాల్లో 25 లక్షలు పెట్టి ఇల్లు తీసుకునే కంటే కూడా నేను ఒక 400 గజాలు అక్కడ కొనుక్కొని ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, ఇప్పుడు కానీ 10 సంవత్సరాలు అనుకోండి నేను తీసుకొని, ఈ 10 years కనుక నేను వెయిట్ చేయగలిగితే ఈ రోజు 40,000 తక్కువ లేదండి దమ్మాయిగూడలో, అంటే నేను ఉన్న ప్లేస్లో. అంటే దీంట్లోంచి ఆ 400 గజాల్లోంచి 200 గజాలు నేను అమ్మేసేసుకుంటే నాకు 80 లక్షలు ఇప్పుడు హాట్ క్యాష్ వచ్చాయండి. ఇదే 80 లక్షలు పెట్టేసేసి నాకు ఈ 200 గజాల్లో నేను మంచి డూప్లెక్స్ ట్రిప్లెక్స్ కావాలన్నా కూడా కట్టుకోవచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ 25 లక్షలు తీసుకెళ్ళి ఆ ఇంటి మీద పెట్టాను. ఇల్లు పెరిగింది. ఇల్లు ఇప్పుడు నేను అమ్ముకోవాలనుకున్నా కానీ ఒక 70-75 వరకు వస్తుంది, కాదనట్లేదు. కానీ దానికంటే కూడా పెరిగినది ఏంటంటే ల్యాండ్ కాస్ట్ పెరిగింది అనమాట. ఆ రోజు 60,000 ఏదైతే ఉందో ఈ రోజు 40,000 అయింది. ఇప్పుడు నా ఇల్లు కూడా నేను రేటు పెరిగింది అని అనుకునే దానికంటే కూడా ఇల్లు పెరగలేదండి, ల్యాండ్ రేటు పెరిగింది. సో నేను అందుకనే ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి నేను కొద్దిగా వెయిట్ చేయగలను, నాకు టైం ఉంది, నాకు అర్జెంటుగా ఏమి ఇల్లు ఏం అవసరం లేదు, కొన్ని రోజులు నేను రెంట్కైనా కంటిన్యూ చేసుకొని నేను ఒక మంచి హౌస్ కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే నేను ఓపెన్ ప్లాట్స్కే నేను వెళ్ళమని చెప్తానండి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్స్ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ వద్దు, ఏదర్ హెచ్ఎండిఏ కానీ లేకపోతే డిటిసిపి కానీ ఉండాలి. దీనితో పాటు రెరా కూడా ఉండాలండి, ఆర్ఏ ఈ రెరా కూడా ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళమని చెప్తాను నేను. ఎందుకంటే సార్ చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఈరోజు అమ్మితే వెళ్ళిపోతాయి. కానీ అదే మేమైతే ఏం చేస్తాము అంటే మేము అమ్ముతాము, దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే నెక్స్ట్ 10 years పాటు కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తాము. అక్కడ కబ్జా కూడా కాకుండా కాపాడే బాధ్యత మాదండి. ఎక్కువ ఏంటంటే మనకి ఇంతకుముందు ఒక చిన్న కన్సర్న్ కూడా ఉండేది. ఎందుకంటే ల్యాండ్ ఖాళీగా ఉందంటే వచ్చి కబ్జా చేసేసుకుంటారు, దాన్ని మనం ఏమీ చేయలేము అనేది ఉండేది. సో అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక రైట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. దాంతోపాటు ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలన్నమాట. ఇవి రెండు ఉంటే కనుక ఆ కస్టమరు సేఫ్లో ఉంటాడు. ఎందుకంటే సార్ ఎక్కువ మంది ఏంటంటే ఈరోజు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు, డబ్బులు కట్టిన తర్వాత ఇంకెళ్ళిపోతారు, వాళ్ళతో ఏం సంబంధం ఉండదు. కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇల్లీగాలిటీగా కానీ లేకపోతే ఎవరైనా వచ్చి కబ్జా చేసుకున్నా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు అసలుకి దాదాపుగా హైదరాబాద్లో లేరండి, ఎక్సెప్ట్ మీ, మా కంపెనీ తప్పితే ఇంకెక్కడ కూడా లేదండి అది. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ చూశాను. ఎప్పుడో 2015లో అమ్మిన దానికి కూడా వేరే ఎవరో వచ్చేసి బోర్డు పెడితే వీళ్ళు వెళ్ళేసి తీపిచ్చేసారు దాన్ని. నువ్వు ఎట్లా తీసేస్తావు, నువ్వు ఎట్లా బోర్డు పెడతావు, ఇదిగో మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని వాళ్ళు బయటికి పంపించేశారు. జనరల్గా అట్లాగా మనం ఎందుకంటే మనం కొనేది 250 గజాలు 300-500 గజాలు అట్లా ఉంటాము. అదేమో ఆ వెంచర్ ఆ ప్రాజెక్ట్ కానీ 50 ఎకరాలు 100 ఎకరాల్లో ఉంటుంది అది. సో వాడు ఎవరైనా కబ్జా చేసేవాడు మొత్తం కబ్జా చేస్తాడు. దాంట్లో ఈ 200 గజాల కోసం నేను పోరాడాలంటే నేను ఒక్కని చిన్నోడు అయిపోతా వాడి ముందు, వాడు పెద్దోడు ఉంటాడు. నేను వెళ్ళి పోరాడాలంటే నేను ఫైట్ చేయలేను వాడితో. సో ఇలాంటి కంపెనీ కనుక మనకి సపోర్ట్ ఉంది అంటే కనుక 100% మనం ఇన్వెస్టర్ సేఫ్లో ఉంటాడండి. హైరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ, ఇవి ఎలా ఉన్నాయి సార్ మార్కెట్? ఇవి హైరేజ్ కానీ మన గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం లగ్జరీ స్టైల్ పెరిగిందండి. హైరేజ్ కూడా కల్చర్ బాగా పెరిగిందండి. ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ హైదరాబాద్ వెస్ట్లో ఉన్న వాళ్ళు నాకు దగ్గరలో ఉండాలి, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ కొద్దిగా మనకి ఇష్యూస్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాల్లో మాక్సిమం ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావాలి అన్న దాంతో ఎక్కువ మంది వస్తున్నారండి. దీంతో పాటు ఏంటంటే కొంచెం ఇల్లు ఒకటే కాదు, దాంతోపాటు కొద్దిగా ఎమ్యూనిటీస్ కూడా నేను యూజ్ చేసుకోవాలి అనే కల్చర్ కూడా కొంచెం పెరిగిందండి. ఏదర్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, లేకపోతే జిమ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చిన్న మినీ థియేటర్ కానివ్వండి, దాంతోపాటు గెస్ట్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే యోగా కానీ ఇవన్నీ. దీంతో పాటు ఏమవుతుందంటే అక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా కొన్ని పెరుగుతున్నాయండి గేటెడ్ కమ్యూనిటీస్లో. ఏదైనా ఒక ఫెస్టివల్ కానీ ఏదైనా రాగానే అందరు కలిసి గ్యాదర్ అవ్వటము, వాళ్ళందరూ కలిసి అక్కడ ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయటము, వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం
పీపుల్ మధ్యలో ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరుగుతుందండి. అందరూ కూడా ఏంటంటే ఒక అన్న బావ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొంచెం హై రైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇవి విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానివ్వండి, డిమాండ్ కొంచెం పెరిగిందండి. అంటే ఎవరైనా సొంత ఊరు విలేజ్ అవి బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అట్మాస్ఫియర్ నుంచి కొంత ఇక్కడ వీళ్ళు వదిలిపెట్టరండి, కంపల్సరీ మాకు ఇది కావాలని అంటారండి. వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ బేసిక్ సిటీలో? ప్రైసెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. ఎందుకంటే ప్రైస్ పెరగడం అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగలేదండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది, కానీ ల్యాండ్ కాస్ట్ పెరిగేటప్పటికి ఈ ఇంపాక్ట్ ఏమైందంటే మొత్తం ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ మీద పడిపోయింది అనమాట. సో హైరైజ్ అనగానే మళ్ళీ హైరైజ్ కూడా ఏంటంటే ఒక లెవెల్ దాటిన కాడ నుంచి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో దాని కాస్ట్ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది హైరైజ్కి వెళ్ళే కొంది కూడా. సో ఆ ఇంపాక్ట్ ఏంటంటే కొంచెం దానివల్ల ఏంటంటే కొద్దిగా కాస్ట్ అయితే మాత్రం ఎక్కువనే ఉంది. ఇదే మళ్ళీ హైరైజ్ వేరే లొకేషన్స్లో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుందండి.